తీవ్రమైన వేదనకు గురి కాబోతున్నావు. ఇక పెళ్ళైన మగవాడు ఎవరున్నారు? పరాయి స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ భాగస్వామికి నీకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుకనే బయట స్త్రీలను కలుసుకోవడం, బయట స్త్రీలను మాట్లాడడం కారణం అనేది జరుగుతూ ఉంటుంది కనుక వారి నుంచి వచ్చిన పుకార్లు కారణం అవుతాయి కనుక నువ్వు దేనికి కూడా దూరంగా ఉంటే, అలాగే పరాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే, ముఖ్యంగా మగవారైతే స్త్రీలతో మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి తప్పకుండా ఉండాలి. హద్దుల్లో ఉండి మాత్రమే మాట్లాడేది నీకు చాలా చాలా అవసరం. ఇది తల్లి, అతి చనువు ఇవ్వకు, అబద్ధాలకు తావివ్వకు. ఎందుకంటే అబద్ధాలు, అతి చనువు అన్నది జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. కనుకనే ఈ విషయంలో నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. నీ హద్దుల్లో నువ్వు ఉండడం ఎంతో ముఖ్యం. అవసరమైన చనువు ఇవ్వకు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే. నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తున్నాను. స్త్రీల కారణంగా ఇతరుల స్త్రీలతో, ఉదాహరణకు ఇంట్లో అత్తవారితో కావచ్చు, తోడికోడలతో కావచ్చు, ఆఫీసులో తోటి ఉద్యోగులతో కావచ్చు, జాగ్రత్తగా మెలగాలమ్మ. నువ్వు కొంచెం మీ పెద్ద విషయాలు మనస్పర్ధలు తెచ్చి అతిపెద్ద శత్రుత్వానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఎంతగానో ఉన్నవి కనుక అలాంటి శత్రుత్వం పెంచుకోకుండా నువ్వు నష్టపోతావు కనుక నీ ప్రశాంతతను కోల్పోతావు. గౌరవానికి భంగం వాటిల్లుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏ స్త్రీతోనూ నువ్వు అమర్యాదగా నడుచుకోవద్దు. వారిని గౌరవించు. వారికి దూరంగా ఉండడం, పాటించడం నేర్చుకో. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అవసరమైన విషయాలు చర్చించుకోవద్దమ్మా. ఈ ఒక్క విషయం పాటిస్తే నువ్వు ఈ నెలలో పెద్ద గండం నుంచి బయటపడిపోతావు. ఎందుకు ఇలా చెప్తున్నాను దుర్గమ్మగా, గతంలో నువ్వు ఎప్పుడో సరదాగా అన్న మాటో, లేకపోతే కోపంతో అన్న మాటో, మనసులో ఎలాంటి కక్ష లేదు కానీ, కార్పణ్యం లేదు కానీ, నీకు ఏదో కోపంలో చిరాకులు అనేసావు. ఆ మాటను నేరుగా పట్టుకుని, ఆ విషయాన్ని పట్టుకుని, ఆ ఒక్క మాటకునే పట్టుకుని వాళ్ళు అంటుంటే నీ మీద కక్ష కట్టారు, పగ కట్టారు. నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసేదాన్నిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే పర్వాలేదు, కానీ నలుగురిలో నన్ను ఇంత అవమానంగా ఉంచారు అని కృంగిపోవలసి వస్తుంది. నేను ఎలాగైనా వారిని పతనం చూడాలి. అవకాశం చూసి, అదును చూసి వారిని నాశనం చేయాలి. ఏదో ఒక విధంగా, అది డబ్బు అయినా కావాలి, పేరైనా కావాలి, ప్రతిష్ట అయినా కానీ, సమాజంలో వారి పేరు చెడగొట్టడం కావచ్చు, ఏదో ఒకటైనా కావచ్చు, వాళ్ళకైతే చెడ్డ పేరు తీసుకురావాలని, వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళకి మంచి అన్నది లేకుండా చేయాలని కక్ష కట్టి, పగ కట్టి నీ పతనానికి వాళ్ళు కాచుకుని కూర్చున్నారు. ఎప్పుడు నీ దగ్గర ఏదైనా సరే ఒక మైనస్ పాయింట్ దొరుకుతుందో అందులో నువ్వు నష్టపోతే సంతోషపడాలని చూస్తూ ఉన్నారు. నిన్ను సర్వనాశనం చేయడానికి రెడీగా కూర్చుని ఉన్నారు కనుక